ఓకే. సో వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. ఇంకోటి ఏంటి, ఇంకో టాపిక్? ఓకే, రిపోర్టింగ్ స్ట్రక్చర్ అని యువర్ కంపెనీ కదా. ఓకే ఫైన్. సో ఫస్ట్ చూడండి, వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. సో ఒక వెండర్కి మనం 1 lakh పే చేయాలి. ఒక వెండర్కి మనం 1 lakh పే చేయాలి. ఒక వెండర్కి మనం ఎంత పే చేయాలి? 1 lakh పే చేయాలి. సో అటువంటి సిచ్యువేషన్ లో వెండర్ ఏం చెప్పారు మనకి? టోటల్ అమౌంట్ ఒకే బ్యాంక్ అకౌంట్ కాదు, 2 బ్యాంక్ అకౌంట్స్ కి పే చేయమన్నారు. అంటే ఆయన దగ్గర 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఒకే బ్యాంక్ అకౌంట్ కాదు. సెకండ్ బ్యాంక్ అకౌంట్ కూడా పేమెంట్ చేయమన్నారు. అంటే ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ కి 1 lakh, సెకండ్ బ్యాంక్ అకౌంట్ కి 1 lakh పే చేయమన్నారు. సో అటువంటప్పుడు ఎలా చేయాలి? సో ఈ ప్రాసెస్ ఏమంటారంటే వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అంటారు. వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అంటారు. అంటే వెండర్ ఒకరే ఉన్నారు వెండర్, అంటే 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. అటువంటప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం. మీకు ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, 1 minute. కాన్సెప్ట్ ఏంటో అర్థమైందా? ఒక వెండర్కి 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. మనం వెండర్కి 1 lakh పే చేయాలి. సో 2 బ్యాంక్ అకౌంట్స్ లో కొంత అమౌంట్ వేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ లో ఒక 10,000, సెకండ్ బ్యాంక్ అకౌంట్ లో ఒక 10,000 పే చేస్తున్నాం. అటువంటప్పుడు ప్రాసెస్ అనేది ఎలా చేయాలి? దీన్ని ఏమంటారంటే వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అంటారు. చాలా సింపుల్ గా ఉంటుంది కాన్సెప్ట్ అనేది, వినండి. వెయిట్ షీట్ ఇస్తున్నాను చూడండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. ఇది మళ్ళీ మీరు టైప్ చేయాలంటే 1 hour టైం పడుతుంది. సో రెడీగా ఉంది ఫార్మాట్ మన దగ్గర. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఓకే చూడండి, వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. ఒక వెండర్ ఉన్నాడు, ఎగ్జాంపుల్ రవి, వెండర్ నేమ్ రవి అనుకుందాం. ఆయనకి మనం టోటల్ గా 5 lakhs పే చేయాలి. 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 1 lakh, ఐసిఐసిఐ బ్యాంక్ లో 1 lakh, కెనరా బ్యాంక్ లో 1 lakh. టోటల్ గా 5 lakhs పే చేయాలి. మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్. ఓకేనా? మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, 3 బ్యాంక్ అకౌంట్స్. ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్ లో మనం పేమెంట్ అనేది చేయాలి. ఎలా చేయాలనేది కాన్సెప్ట్. ఓకేనా? కంపెనీ కోడ్ బ్యాంక్ డాష్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వేర్ వి విల్ మెయింటైన్ కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా. కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డేటా ఎక్కడ మెయింటైన్ చేస్తాము? మీకు కంపెనీ కోడ్ ఉంది, బ్యాంక్ డేటా ఎక్కడ మెయింటైన్ చేస్తాము? తెలుసు కదా మీకు, హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. మనం డిస్కస్ చేసాం. కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా మెయింటైన్ ఇన్ హౌస్ బ్యాంక్. ఒక కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా కూడా మనం హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. హౌస్ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ అవర్ కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి?
కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ సేమ్ టు సేమ్. హౌస్ బ్యాంక్ లో మీ కంపెనీ కోడ్ కి 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఆ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా మన హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. సేమ్ టు సేమ్. వేర్ వి విల్ మెయింటైన్ వెండర్ బ్యాంక్ డేటా. వెండర్ బ్యాంక్ డేటా ఎక్కడ మెయింటైన్ చేస్తాము? వెండర్ బ్యాంక్ డేటా మెయింటైన్ ఇన్ వెండర్ మాస్టర్ డేటా. మీ కంపెనీ కోడ్కున్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాము. ఒక వెండర్ ఉన్నటువంటి బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. మీ వెండర్ కి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. 3 బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. అర్థమైందా మీకు? పాయింట్ అర్థమైందా? సింపుల్ లాజిక్. హౌస్ బ్యాంక్స్ డిస్కస్ చేశాం కదా. హౌస్ బ్యాంక్స్ అంటే మీనింగ్ ఏంటి? హౌస్ బ్యాంక్స్ ఈజ్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. మీ కంపెనీ కోడ్ కి 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఈ 10 బ్యాంక్ అకౌంట్స్ డేటా అంతా కూడా మనం ఎక్కడ మెయింటైన్ చేస్తాము? హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. మరి వెండర్ కూడా ఉన్నాయి. వెండర్ ఒక 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ వెండర్ మాస్టర్ లో మెయింటైన్ చేస్తాం. కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. క్లియరా కాదా? ఎస్ సార్ నో కన్ఫర్మ్ చేయండి ఫస్ట్. ఎస్ సార్. క్లియర్. ఈ పాయింట్ తెలియాలి మీకు ఫస్ట్. ఓకే, ఎనీవే. సో వెండర్ కి సంబంధించినటువంటి కంప్లీట్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని మనం హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం కాబట్టి ఒక వెండర్ క్రియేట్ చేద్దాం ఫస్ట్. ఒక వెండర్ కి 3 ఇంతకుముందు మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వలేదు. ఎక్కడా కూడా వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాల కాన్ఫిగరేషన్స్ లో. సో వెండర్ మాస్టర్ డేటాలో మనం వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎలా ఇవ్వాలి అనేది కాన్సెప్ట్. సో వెండర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? FK01, FI లో FK01, MM అయితే XK01. మీరు ఏ టీ కోడ్ అయినా ఉపయోగించుకోవచ్చు, మీ ఇష్టం. FK01 ఆర్ XK01. FK01 బిలాంగ్స్ టు FI, XK01 బిలాంగ్స్ టు MM. ఎనీ టీ కోడ్, నో ఇష్యూ అండి. వెళ్ళండి. Company code, domestic vendor group. Domestic vendor group ఇవ్వండి. మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఇవ్వండి, వచ్చేస్తాయి గ్రూప్స్ అన్ని కూడా. మీరు ఫైండ్ అవుట్ చేయడం అనేది ఎందుకు అంత రిస్క్ ఎందుకు? మనం కంపెనీ కోడ్ తో స్టార్ట్ చేస్తాం, మీకు ఈజీ కదా. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ PO11 PODB అదే కదా? అదే అనుకుంటా, అదేనా? ఎంటర్ చేయండి. ఇవ్వండి, ఒక నేమ్ ఇవ్వండి వెండర్ తీసుకుని. పైన టైటిల్ ఇవ్వకపోయినా పర్వాలేదు, నో ఇష్యూ. ఓకే, ఇవ్వండి. వెంకట. నెక్స్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్. వెయిట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవ్వాలి. చూడండి, ఈ ప్లేస్ లో మనం వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి.
ఎగ్జాంపుల్ ఫస్ట్ కంట్రీ అంటే ఏంటి? ఐఎన్ కదా, కంట్రీ ఇవ్వండి ఐఎన్. బ్యాంక్ కి అంటే మీనింగ్ ఏంటి? ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్. ఎగ్జాంపుల్ ఏ బ్యాంక్ అనుకున్నాం? హెచ్డిఎఫ్సి 123. హెచ్డిఎఫ్సి 123. బ్యాంక్ అకౌంట్ అంటే అకౌంట్ నంబర్ 984882452511. బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇది. అకౌంట్ హోల్డర్ ఎవరు? వెండర్ నేమ్ ఇచ్చారు కదా, వెండర్ నేమే అకౌంట్ హోల్డర్. వెరీ గుడ్. కంట్రీ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఐఎన్ ఇచ్చాం కదా, దిస్ బ్యాంక్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ, ఏ కంట్రీలో ఉందనేది ఇవ్వాలి అక్కడ. బ్యాంక్ అంటే ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్ అంటారు. బ్యాంక్ అకౌంట్ నంబర్ ఐబిఏఎన్, ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్. అకౌంట్ హోల్డర్ నేమ్ ఇచ్చాం. నెక్స్ట్ రైట్ సైడ్కి వెళ్ళండి. ఇంకా ఇక్కడ మీకు పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అని ఉంటుంది చూడండి. బ్యాంక్ టీ అని చూసారా? బ్యాంక్ టీ. 1 minute. ఇక్కడ వాళ్ళు యాక్చువల్గా చూడండి, ఇక్కడ బిసిఏటి అని ఉంటుంది కొన్నిట్లో ఎలా ఉంటుంది? దానిపైన కర్సర్ ఉంచండి. బిఏఎన్కే బ్యాంక్ టీ అని చూడండి. ఇంకో పార్ట్నర్ బ్యాంక్ టైప్ అన్నారు ఇక్కడ. పార్ట్నర్ బ్యాంక్ టైప్. కొన్ని సర్వర్స్ లో బ్యాంక్ కేటగిరీ అని ఉంటుంది. సో ఇదేంటిది యాక్చువల్గా ఎందుకు ఉపయోగపడుతుంది? ఇది ఇంపార్టెంట్ చూడండి పాయింట్ అనేది. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? యాక్చువల్గా పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ బిసిఏ, ఇక్కడ ఏముంది? బిసిఏటి ఉంది. అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. సో దీన్ని బేస్ గా చేసుకుని మీరు ఏ బ్యాంకు పేమెంట్ చేస్తున్నారు అనేది ఇన్వాయిస్ పోస్టింగ్ లో ఎంటర్ చేస్తారు. సో బ్యాంక్ పార్ట్నర్ కేటగిరీ బిఏటి అంటే ఏంటి? పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. బిఏటి మీన్స్ బిఏ, కొంచెం కింద కొంచెండి, బిఏఎన్కే. ఇక్కడ బిఏఎన్కే ఉంది. సరే ఏదైనా అవ్వచ్చు బిఏఎన్కే. కొన్ని సర్వర్స్ లో బిఏసిఏటి ఉంటది, ఏదైనా ఉండొచ్చు. సో దీన్ని ఏమంటారు? పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. ఒక బ్యాంక్ అకౌంట్ నంబర్ ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ది బ్యాంక్ కేటగిరీ, సిస్టమ్ విల్ బి క్లాసిఫై ది బ్యాంక్ అకౌంట్స్. దీన్ని బేస్ గా చేసుకుని మనం బ్యాంక్ అకౌంట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? One vendor has different types of the bank accounts, then bank category is required. ఒక వెండర్ కి 3-4 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. అటువంటప్పుడు ఈ ఆప్షన్ అనేది తీసుకోవాలి మనం. ఎగ్జాంపుల్ HD11 అనేది ఇచ్చాం బ్యాంక్ కేటగిరీ. HD11 అంటే మీనింగ్ ఏంటి? HDFC బ్యాంక్ అని అర్థం. నెక్స్ట్ కింద బ్యాంక్ డేటా ఉంది, దానిపైన క్లిక్ చేయండి. బ్యాంక్ డేటా, ఈ ఫామ్ ఫిల్ చేయండి. బ్యాంక్ నేమ్ HDFC బ్యాంక్, రీజన్ 01, స్ట్రీట్ హైదరాబాద్, బ్యాంక్ బ్రాంచ్. స్విఫ్ట్ కోడ్ అంటే తెలుసు కదా మీకు. స్విఫ్ట్ కోడ్ ఏదోటి ఇవ్వండి. స్విఫ్ట్ కోడ్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇంకేం అవసరం లేదు, కంటిన్యూ చేయండి. సో నెక్స్ట్ లెఫ్ట్కి వెళ్ళండి. ఒక బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసాం. వన్ మోర్ బ్యాంక్ డీటెయిల్. రైట్కి వెళ్తున్నారు మీరు, లెఫ్ట్కి వెళ్ళండి. ఒక బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాం. నెక్స్ట్ వన్ మోర్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఐఎన్ ఇండియా. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్. బ్యాంక్ కదా, ఐసిఐసిఐ 12345. బ్యాంక్ అకౌంట్ నంబర్ 9848845222. అకౌంట్ హోల్డర్ ఎవరు? ఈ వెండర్ అకౌంట్ హోల్డర్ అవుతారు. బ్యాంక్ కేటగిరీ IC22.
లేదంటే 11 నో ఇష్యూ, అలా అయినా ఓకే. 11 ఆల్సో ఫైన్. బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ డేటా పైన క్లిక్ చేయండి. బ్యాంక్ డేటా పైన క్లిక్ చేయండి. 11 లెటర్స్ ఇవ్వాలంట, చూడండి అక్కడ. ఇవ్వండి, 11 లెటర్స్ ఇవ్వండి అక్కడ. తీసేయండి, అవి ఎక్కువ ఇచ్చేస్తున్నారు, తీసేయండి. బ్యాంక్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. ఐసిఐసిఐ బ్యాంక్, కంటిన్యూ. నెక్స్ట్ ఐఎన్ అంటే దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఐఎన్ ఇండియా. నెక్స్ట్ వన్ మోర్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తున్నాం. కెనరా బ్యాంక్, కెనరా 1 2 3 4. అకౌంట్ నంబర్ 9848824533. 9848824533. అకౌంట్ హోల్డర్, సేమ్ అకౌంట్ హోల్డర్. బ్యాంక్ ట్రాన్స్ఫర్, బ్యాంక్ కేటగిరీ CN11. బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. కెనరా బ్యాంక్, కంటిన్యూ చేయండి. సో ఇక్కడ చూడండి, 3 బ్యాంక్ అకౌంట్స్ అనేవి వెండార్ మాస్టర్ డేటాలో అసైన్ చేస్తున్నాం. కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతాయి. సో వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ we can maintain on the vendor master data. 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఎలా, ఏ బ్యాంక్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది బ్యాంక్ కేటగిరీ, పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. లాస్ట్ లో ఉంది కదా, లాస్ట్ లో ఇచ్చాం చూడండి. HD11, IC11, CN11, వీటిని బేస్ గా చేసుకుని ఐడెంటిఫై చేస్తాం. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. బేస్డ్ ఆన్ ది కేటగిరీ సిస్టమ్ విల్ బి క్లాసిఫై ది బ్యాంక్ అకౌంట్. దీన్ని బేస్ గా చేసుకుని క్లాసిఫై చేస్తారు. క్లియర్ కదా? నెక్స్ట్ ఎంటర్ చేయండి. రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. రికన్సిలేషన్, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, టోలరెన్స్ గ్రూప్. షార్ట్ కీ ఇవ్వాలి, షార్ట్ కీ ఇవ్వండి. షార్ట్ కీ 012 ఇవ్వాలి. 012 వచ్చేసి వెండర్ నంబర్. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A1. ఎంటర్. పేమెంట్ అనేది ఇచ్చారా, సేవ్ చేశారా డైరెక్ట్ గా? కంగారు పడొద్దండి. XK02 ఇవ్వండి. XK02కి వెళ్ళండి. పేమెంట్ టర్మ్స్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళండి. కంపెనీ కోడ్ డేటాలో పేమెంట్ టర్మ్ సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ చేయండి. పేమెంట్ టర్మ్ 0001, టోలరెన్స్ గ్రూప్ అండ్ సేవ్. ఓకేనా? పేమెంట్ మెథడ్ కూడా ఇచ్చారనుకో, కింద పేమెంట్ మెథడ్ ఉంది ఇంకోటి ఆప్షన్. సో ఏపీపీ ద్వారా కూడా ఈ వెండర్ కి సంబంధించిన ఇన్వాయిసెస్ అనేవి క్లియర్ చేయొచ్చు. పేమెంట్ మెథడ్ కూడా రెగ్యులర్ గా యాడ్ చేయడం బెటర్. ఓకేనా? ఎనీవే రైట్, వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. సో ఒక వెండర్ కి 3 బ్యాంక్ అకౌంట్స్ అనేవి మనం అసైన్ చేస్తాం. ఓకేనా? కొంచెం పైకి వెళ్ళండి. 3 బ్యాంక్ అకౌంట్స్ అనేవి అసైన్ చేసేసాం. చూడండి, ఇప్పుడు HDFC బ్యాంక్ కి ఇన్వాయిస్ అనేది చేయాలి 1 lakh. ICICI బ్యాంక్ ఎంత చేస్తున్నామో 2 lakhs. కెనరా బ్యాంక్ కి 3 lakhs. టోటల్ గా 5 lakhs అన్నమాట. ఓకేనా? వెళ్ళండి. FB60 ట్రాన్సాక్షన్ కోడ్.
యాక్చువల్గా ఇదంతా కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీ అండి. ఎండ్ యూజర్స్ చేస్తారు, బట్ కన్సల్టెంట్ గా కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. ఇన్వాయిస్ తీసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంత? 1 lakh కదా, అమౌంట్ 1 lakh ఇవ్వండి. అమౌంట్ 1 lakh. రా మెటీరియల్ తీసుకోండి. రా మెటీరియల్ ఎంటర్ చేయొద్దు. lakh. ఓకేనా? పైన పేమెంట్ టర్మ్స్ ట్యాబ్ అని చూడండి. బేసిక్ డేటా తర్వాత పేమెంట్ టర్మ్స్ చూడండి. పేమెంట్స్ ఉంది, తీసుకోండి. ఇక్కడ లాస్ట్ లో చూసారా పార్ట్నర్ బ్యాంక్ అని చూడండి, అదే లైన్ లో చూడండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. చూసారా, మనం క్రియేట్ చేసాం. CN11 అంటే కెనరా బ్యాంక్, HD11 HDFC బ్యాంక్, IC11 ICICI బ్యాంక్. సో బ్యాంక్ కేటగిరీని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము, పర్టికులర్ బ్యాంక్ ని ఐడెంటిఫై చేస్తాం. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ, it is for identification of the individual bank. Based on the bank category, system will be classify the bank account. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ పే చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ HDFC కదా, HD11 ఇవ్వండి. ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సిమ్యులేట్ చేయండి, పోస్ట్ చేసేయండి. Go to document and display. ఇదన్నమాట హెచ్డిఎఫ్సి చేసాం. ఇది ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వస్తుంది ఎక్కడో, కానీ దాన్ని బట్టి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం. ఓకే ఫైన్, ఒక ఆప్షన్ వస్తుంది మనకి. లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. ఓకే, అడిషనల్ డేటాకి వెళ్ళండి. అడిషనల్ డేటా చూసారా, పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ HD11 ఉందా, ఫస్ట్ లైన్ లో రైట్ సైడ్ చూడండి. అదిగో ఇది HDFC బ్యాంక్ చేసాం. క్లియర్ కదా, HDFC బ్యాంక్ కి చేసాం అన్నమాట. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ మోర్ బ్యాంక్ ఎంత పే చేయాలి, ICICIకి ఎంత, 2 lakhs. 2 lakhs చేయాలి. వెళ్ళండి FB60 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళండి, 2 lakhs తీసుకోండి. ఒక వెండర్ మాస్టర్ డేటాలో బ్యాంక్ అకౌంట్స్ ని ఎలా అసైన్ చేయాలి, సో ఆ బ్యాంక్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని పేమెంట్స్ ఎలా చేయాలని చేస్తున్నాం మనం. పేమెంట్స్ లోకి వెళ్తాం. సో దేని ద్వారా పేమెంట్ చేస్తున్నారు, ఏ బ్యాంక్ ఇస్తున్నారు పేమెంట్ అనేది తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ICICI బ్యాంక్, సెకండ్ వన్. ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. పోస్ట్ చేయండి. Go to document and display. లైన్ ఐటమ్ పైన క్లిక్ చేసి ఏ బ్యాంక్ చేసామో చూసుకోవచ్చు. అడిషనల్ డేటా చూసారా, ICICI చేసాం. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇంకో బ్యాంక్ ఎంత చేయాలి, కెనరా బ్యాంక్ కి 3 lakhs.
simulate and post. సో ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్ కి ఎలా చేయాలో అలా చేసామన్నమాట. ఓకే, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. FBL1N ఎగ్జిక్యూట్ చేయండి. టోటల్గా 6 lakhs చేశారా? ఫస్ట్ దానికి ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ కి ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఇన్వాయిస్ 1 lakh, సెకండ్ ఇన్వాయిస్ 2 lakhs, థర్డ్ 3 lakhs, టోటల్గా 6,000. క్లియరింగ్ ఎలా చేయాలో మీకు తెలుసు. ఓకేనా? క్లియరా? అర్థమైందా లేదా? ఒక మేజర్ టాస్క్ ఏం లేదండి. ఒక వెండర్ కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఒకటి కాదు, మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్. మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా పేమెంట్ ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్. అలాగే వెండర్ మాస్టర్ డేటాకి వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలనేది మీరు తెలుసుకున్నారు. అది కాన్సెప్ట్. క్లియరా? నెక్స్ట్ అర్థమైందా లేదా? ఇది చదవండి, ఇక్కడ నోట్ ఉంది కదా, పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. ఇట్ ఈస్ ఫర్ పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అంటే మీనింగ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది పార్ట్నర్ కేటగిరీ we will recognize the individual bank account, individual bank details based on the, it is for identification of the individual bank based on the bank category. Based on the bank category, system will be classify the bank account. మనం డిస్కస్ చేసాం కదా, అది క్లియర్ ఉందా? నెక్స్ట్ అర్థమైందా లేదా అందరికి? ఎస్ సార్ నో? రాజు గారు అర్థమైందా మీకు? అనిత గారు అర్థమైందా? భవానీ గారు అర్థమైంది సార్. అనిత గారు, భవానీ గారు, కిరణ్ గారు? ఎస్ సార్. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ వన్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇది థియరిటికల్ సెషన్ కాబట్టి మనం చెప్పేసుకుందాము. 25th కి అవ్వదు, మేబీ నాకు తెలిసి ఇక టైం పడుతుంది, 10 days, ఒక మంత్ ఎండింగ్ వరకు అవ్వచ్చు. సిలబస్ ఉంది కదా, అది మొత్తం అవ్వాలి కదా. ఇది చూడండి, ఇది జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను, మీరేమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కంపెనీ. ఒక 10 minutes వెయిట్ చేయండి, స్టార్ట్ చేద్దాం. రికార్డింగ్ ఆఫ్ చేసేయండి.